హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు వీడియోలో ఏంటంటే, బిడ్డ రేపు మే 18న ఏకాదశి రోజున మీ ఇంట్లో ఒక శుభవార్తతో అడుగుపెట్టబోతున్నాను. ఇక నీ దశ తిరిగినట్టే బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశం మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి శుభవార్తతో మన ఇంటికి వచ్చారో ఆయన మాటలతోనే విందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలాగా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. తల్లి, నీ మనసులో ఎంతో అలజడిగా ఉంది కదా. ఎన్నో ప్రశ్నలు నీ మనసులో మెదులుతూ ఉన్నాయి. అనేకమైనటువంటివి నా ముందు పెడుతూ ఉన్నావు. అయినా సరే నీ బాధలు మాత్రం తగ్గటం లేదని ఎందుకు కాలం కుమిలిపోతున్నావు బిడ్డ? ఒక్క మాట గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఈ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి కష్టాలు వచ్చినా వాటి నుంచి తప్పించడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. వాటి నుంచి తట్టుకునే శక్తి నీకు అందిస్తూనే ఉంటాను బిడ్డ. నీ బాధలన్నీ కూడా మర్చిపోయి ఓదార్పునివ్వడానికే వచ్చాను. శ్రీ సాయి మాటలు వింటావు కదా బిడ్డ. ఈ ఒక్క ప్రశ్నకు నా జవాబు ఇస్తే చాలు తల్లి. రేపు నువ్వు పిలవకపోయినా సరే శుభవార్తతో నీ ఇంట్లో నేను అడుగు పెడతాను. నువ్వు పిలిచినా పిలవకపోయినా ఈ సాయి చెప్పింది మాత్రం ఖచ్చితంగా నీ సాయి చేసే తీరుతాడు. తల్లి, ఇన్ని ఎడబాట్లు ఎదురైనా ఈ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, జీవిత ఆశయంలో బలంగా ఉన్నంతకాలం నేను ఓడిపోనివ్వను. ఎప్పుడైతే ఇది నా వల్ల కాదు బాబా అంటావో ఆ క్షణమే నేను పైకి లేపడానికి సాయి చేపట్టుకొని ఆతృతగా ఉంటాడమ్మా. ఎప్పుడైనా సరే నీ ఆశయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. నీ జీవితంలో ఎప్పుడు లేని సంతోషం ఎప్పుడు లేని ఇవ్వబోతున్నాను. నీ కోరిక తీర్చడానికి స్వయంగా నేను వచ్చాను బిడ్డ. ఈ సాయిని ఆదరించుతాను తల్లి. నువ్వు కోరుకున్న విధానంగా రేపు ఏకాదశి రోజు నీ కోరిక తీర్చడానికే నేనే స్వయంగా రేపటి రోజున శుభవార్తతో నీ ఇంట్లో అడుగు పెడుతున్నాను బిడ్డ. జీవితంలో ఏది అనుకున్నా కూడా సక్రమంగా జరిగిపోతాయి. ఇక కష్టాలన్నీ కూడా మర్చిపోతల్లి. ఇప్పటి నుంచి ఆగిపోయిన పనులన్నీ కూడా ఇక మొదలుపెట్టు. ఇక నీకు అన్నిట్లో కూడా విజయాన్ని ఇస్తాను. నా దర్శనం కోసం ఎన్నో రోజులుగా ప్రతి క్షణం ఆరాధిస్తున్నావు కదూ. నా దగ్గరికి రావాలని నా బిడ్డ కోరుకుంటుంది. నా కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఎన్నో రోజులుగా నా మీద నమ్మకంతో పూజలు చేసుకుంటుంది. ప్రతి కష్టాన్ని ప్రతి పూజలో కూడా పంచుకుంటుంది. అయినా సరే బాబా ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగిన వారికి నేను సమాధానం ఇవ్వలేదు కదూ. నీ మనసు ప్రశ్నిస్తుంది బిడ్డ. దానికి ఒకదాన సమాధానం చెప్పు. నా కళ్ళలోకి చూడు బిడ్డ. కూర్చున్న చోటు నుండి నా వైపు ఒక్కసారి తిరిగి చూడు. నేను ఏం చెప్తానో నా కళ్ళల్లోకి నీకే సమాధానం కనిపిస్తుంది. ఏదైనా సరే నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని నేను ఏదైనా చేస్తాను అని నీకు అర్థం కావటం లేదు. ఇప్పుడు కష్టం వచ్చింది కదా అని మౌనంగా కూర్చొని ఏడిస్తే ఎలాంటి ప్రయోజనం లేదు బిడ్డ. జీవితంలో నీ ఎదుగుదల అనేది అక్కడే ఆగిపోతుంది. ఎప్పుడైతే నువ్వు నీ కష్టాన్ని ఎదిరించి పోరాడగలిగావో అప్పుడే నీ గమ్యం అనేది నీకు కనబడుతుంది బిడ్డ. నీ దారిలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా అవన్నీ కూడా నువ్వు తొలగించుకుంటూ వెళ్ళిపోతావు. వాటి నుంచి నీకు ఎలాంటి ఆపద కలగదు. ఎందుకంటే ఆ అడ్డంకులన్నీ కూడా తొలగించడానికి నీకంటే ముందుగా నీ సాయి వెళ్తూ ఉన్నాడు. అదే మార్గంలో నడుస్తూ ఉన్నాడు. నీవు నీ గమ్యాన్ని చేరుకోవాలంటే ముందు నీ దైవం నీ గురువును చేరుకోవాలి. అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నేను చూస్తూ ఉంటాను బిడ్డ. ఆ బిడ్డ ఎక్కడైతే తప్పటడుగులు వేస్తుందా లేదా చక్కగా ఇదే దారిలో నడుస్తుందా అని అక్కడే కూర్చొని చూస్తూ ఉంటాను. కాబట్టి బిడ్డ, నీ ఆపదలన్నిటి కూడా తొలగించడానికి ఈ సాయి నీకంటే ముందు నీ గమ్యాన్ని చేరుకుంటాడు. నీకు ఎలాంటి ఆలోచన లేకుండా ముందును చూసుకొని నా నామాన్ని ఉచ్చరిస్తూ ముందుకు సాగు. అప్పుడే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడానికి అది తొందరగా సమయం పడుతుంది బిడ్డ. వెంటనే నీ జీవితంలో సంతోషం కూడా మొదలవుతుంది. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఈ సాయి చెప్పిన విధానంగా మనసులో నీ ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ఉండు. ఈరోజు నా మీద నమ్మకంతో నువ్వు అడిగే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి, నీ కోరిక తీర్చడానికి నేను నీ కోసం వస్తున్నాను బిడ్డ. నీకు ఎప్పటికీ కూడా నా చేతుల మీ దగ్గర జరగాలనుకున్న పనులు జరగవు అని నీ మనసుకు అనిపించినప్పుడు ఒక్కసారి నా నామాన్ని పలుకు. వెంటనే నీకు జరగదు అనుకున్నవన్నీ కూడా జరిగేలాగా ఈ సాయి నీకు చేస్తాడు బిడ్డ. ఈరోజు నేను చెప్పేది పూర్తిగా విన్నావు అంటే ఎగిరి గంతులేస్తావు. ఎందుకంటే నీ సంతోషం పట్టలేనని నాకు తెలుసు.
నా మనసుకు తెలుసు. నా భక్తులు ఎలాగ ఉండాలో, నా బిడ్డలు ఒక్కసారి నమ్మితే నేను ఏ విధంగా వారి జీవితంలో మసులుకుంటారో నాకు బాగా తెలుసు బిడ్డ. ఒకసారి తప్పు చేస్తే ఈ సాయి మాత్రం ఊరుకోడు. ఏదో ఒక రకంగానైతే శిక్షను విధిస్తాడు. మరి ఆ శిక్షను విధించినప్పుడు నువ్వు చేసిన తప్పు చిన్నదా పెద్దదా అని నేను చూడను. ఎందుకంటే నా బిడ్డల మీద నాకు ఎప్పటికీ కూడా కోపం రాదు. మీరంతా నా బిడ్డలని నేను భావించాను. నాకు ఎవరి మీద ఎలాంటి కోపం రాదు బిడ్డ. నేను ఇవ్వగలిగేది ఒకటే, అది నా ఆశీర్వాదం మాత్రమే బిడ్డ. ఎప్పుడైతే నువ్వు తప్పటడుగులు వేస్తావో ఆ క్షణంలో నీ కర్మ అనేది నీ చుట్టూ మాయలాగా కమ్ముకుంటుంది. అప్పుడు నువ్వు అనే తప్పులు చేస్తావో ఆ క్షణంలో చెడు కర్మలు ఎక్కువైనప్పుడు నీకు ఎన్ని కష్టాలు ఎదురవుతాయి బిడ్డ. కష్టం అనేది చేతులారా ఒక మనిషి చేసుకోవడమే. ఎప్పుడైతే చేతులారా మనిషి చేసుకుంటాడో అది పూర్తిగా అనుభవించే వరకు అది నీ నుంచి దూరం అవ్వదు. ఎవరి ఆలోచనలు మంచిగా ఉంటాయో అలాంటి వారి అంతా మంచి జరుగుతుంది బిడ్డ. నా భక్తులకు నేను ఎల్లవేళలా కూడా కాపాడుతూ వస్తాను. వారిని కాపాడడానికి 1000 చేతులైనా సరే నేను ఉపయోగించగలను. అంతటి శక్తి ఈ గురువు నీకు ఇవ్వగలడు బిడ్డ. నేను చెప్పేది ఒకటే, నా బిడ్డలందరికీ కూడా ఉండవలసిన లక్షణాలు ఓర్పు, సహనం, శ్రద్ధ, సబూరి ఉంటేనే వారి జీవితంలో చక్కగా సాగిపోతుంది. ఎవరికి కూడా ఎటువంటి సమయంలో ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా కూడా వారిని బాధించవద్దు బిడ్డ. వారిని బాధ పెట్టినట్లయితే నన్ను నువ్వు బాధ పెట్టినట్లు అవుతుంది. అందుకని ఎవరు చెప్పిన దానికి చిన్నగా సమాధానం చెప్తూ వెళ్తూ ఉండు. లేకుంటే వారిని ఇంకా ఇంకా కించపరిచి వారు ముఖ్యంగా నీ మనసుకు బాధ కలిగిస్తే నా నామాన్ని స్మరించి అక్కడికి వెళ్ళు బిడ్డ. వారితో యుద్ధం మాత్రం అస్సలు చేయకు. ఎవరిని విరోధులా అనుకోకు. ఎవరి దగ్గర ఎవరికి కూడా విరోధులు కారు. ఎవరిపైన విరోధులుగా పెంచుకోదు బిడ్డ. అందరూ ఒకటే, అందరూ సమానంగా భావించు. ప్రేమను పంచు బిడ్డ. నువ్వు మనసు పూర్తిగా కోరుకున్నది తక్షణమే నీ ముందుంటాను. అప్పుడు నా దర్శన భాగ్యం నీకు కలుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఆలోచనలతోటి కోరికలతో సతమతం అవుతావో నాకు సంబంధించిన వారు మొదట ప్రాపంచిక కోరికలతోటి నా దగ్గరికి వస్తారు. వారి కోరికలు తీరి జీవితంలో సౌఖ్యం అంటే సంతోషించేదాకా నన్ను అనుసరించి ఆధ్యాత్మిక రంగ పురోహితం సాగిస్తారు. నిజానికి ఎంత దూరం ఉన్నా కూడా రకరకాల విషయం మీద నేనే వారి దగ్గరికి రప్పించుకుంటూ ఉంటాను. ఎవరు కూడా వారంతట వారే నా దగ్గరికి రారు. కాబట్టి బిడ్డ, నువ్వు అస్సలు చింతించకు. నువ్వు రావాలనుకున్నప్పుడు తప్పకుండా నీ మనసుకు నచ్చే విధానంగానే నేను రప్పించుకోగలను. నా దర్శనం కోసం నువ్వు పరితపిస్తూ ఉన్నావు. అందుకే నీకు సమయం దగ్గర పడింది బిడ్డ. నీ జీవితంలో సంతోషం కాబోతుంది. అప్పుడు ఈ పాపాన్ని తలుచుకుంటావో లేదా నేను చెప్పిన విధానంగా జరిగింది బాబా అంటావో ఆ భగవంతుడు సర్వాధికారి. ఇతరులు ఎవరు నిన్ను కాపాడేవారు కాదు. ఎందుకంటే భగవంతుడు మార్పు అంతు చిక్కనిది, సామాన్యం కానిది, మిక్కిలి ఎంతో విలువైనది. కనుక నువ్వు ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆ భగవంతుని మార్గాన్ని నువ్వు చేరుకోలేవు. తద్వారా నీ జీవితం సుఖంగా సౌఖ్యంగా సాగిపోవాలి అంటే ముక్తి మార్గం ఎంచుకోవాలి బిడ్డ. అలాంటి ముక్తి మార్గం నీకు దక్కాలి అంటే నువ్వు ఎంతో నైపుణ్యంతో ఎంతో దైవ చింతనతోటి లీనమై ఉండాలి. అప్పుడే నీకు ఆ దారి దొరుకుతుంది. దైవానుగ్రహం ఉండగలిగితేనే, ఆ భగవంతుడు దయ ఉంటేనే నీకు ఇలాంటి సంఘటనలు నీ జీవితంలో జరుగుతాయి బిడ్డ. నా దర్శన భాగ్యం కోసం నేను పరితపిస్తూ ఉన్నట్లయితే ఈ బాబా చెప్పిన మాటలను తప్పకుండా తూచా పాటించాలి. సత్య గ్రంథాలు పారాయణం చేస్తూ ఎప్పుడు కూడా ఈ సాయిని ఉచ్చరిస్తూ ఉండాలి. ఎంతటి కష్టమైన ఈ సాయిని తలుచుకో బిడ్డ. తక్షణమే నీ ముందు ఒక పిట్టలాగా వాలిపోతాను. గ్రంథాలను అభ్యసించి నీ సాయి యొక్క సచ్చరిత్రలో లీనమై చదువుకో బిడ్డ. అలా చదివినప్పుడు నీ పక్కనే కూర్చొని నేను చూస్తూనే ఉంటాను, నిన్ను గమనిస్తూనే ఉంటాను. నీ సాయి జీవితం ఎలా ఉందో తెలుసుకో బిడ్డ. నీ జీవితంలో నువ్వు ఏది సాధించలేనిది నీకు సాధించేంత శక్తిని ఇవ్వగలిగేది ఈ సాయి మాత్రమే బిడ్డ. ఇప్పటికైనా నీకు అర్థమైందని అనుకుంటున్నాను. నీ మనసులో ఉండేటువంటి ప్రశ్నకు సమాధానం ఇచ్చేటువంటిదిగా రేపు నీ ఇంట్లో ఒక శుభవార్తతో అడుగు పెట్టబోతున్నాను. అది ఏ రూపమైనా కావచ్చు. సిద్ధంగా ఉండు బిడ్డ అని నా బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి. మరి సాయిబాబా పిలుపు ద్వారా వచ్చినటువంటి సందేశం అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది సాయిబాబా భక్తులకు
షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దైవానుగ్రహం ఉండగలిగితేనే, ఆ భగవంతుడి దయ ఉంటేనే నీకు ఎలాంటి సంగతులను జీవితంలో జరుగుతాయి బిడ్డ అని బాబా గారైతే మనకు చెప్తున్నారు. కాబట్టి ఈ బాబా చెప్పిన మాటలను తప్పకుండా తూచా పాటించాలి. సత్య గ్రంథాలు పారాయణం చేయమని చెప్తున్నారు కదా, ఆ సాయి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. ఎంతటి కష్టం ఉన్నా సరే బాబా గారిని తలుచుకుంటే తక్షణమే మనకు ఒక పిట్టలాగా వాలిపోతానని చెప్పేసి బాబాగారు చెప్తున్నారు. కాబట్టి మనము బాబాను తలుచుకుంటే అంతా అశుభాలే జరుగుతాయి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధా సబూరి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్.